హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు పోషకాల లోపంతో ఇబ్బంది పడుతున్నారా? దాంతో మీ జుట్టు విపరీతంగా ఊడిపోతోందా? ఎన్ని అప్లై చేసినా అవి పైపోతగానే ఉంటాయి తప్ప ఇంటర్నల్ గా సమస్య అలాగే ఉండడం వల్ల మీ జుట్టు రాలే సమస్య తగ్గడం లేదు. పైగా మీరు తరచుగా నీరసంగా కూడా ఉంటున్నారుగా. ఎండాకాలం అయితే మీకు ఇంకా అలసటగా అనిపిస్తూ ఉంటుంది కదా. అంటే ప్రతి చిన్న పనికి ఓరకనే అలసిపోతూ ఉంటారు చాలా మంది. ఇది కూడా పోషకాల లోపమే. ప్రతిరోజు ఉదయం మీరు ఏం తింటారో అదే మీ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. అంటే ఆ రోజంతా మీరు యాక్టివ్ గా ఉండాలన్నా, డల్ గా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, అనారోగ్యంగా ఉండాలన్నా సరే మీరు ఉదయం తీసుకునే బ్రేక్ఫాస్ట్ మీ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఈనాటి వీడియోలో విటమిన్స్ డెఫిషియన్సీతో ఎవరైతే ఇబ్బంది పడుతూ అలసటగా ఉంటున్నారో, జుట్టు రాలిపోయే సమస్యతో ఇబ్బంది పడుతున్నారో, లేదా రోజంతా చాలా డల్ గా ఏ పని చేయడానికైనా శక్తి లేనట్టు ఉంటున్నారో వాళ్ళు ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకండి. ఒక డ్రింక్ చెప్పబోతున్నాను. ఇది మిమ్మల్ని ఎంత యాక్టివ్ గా ఉంచుతుంది అంటే మీరే ఆశ్చర్యపోతారు. ఈ ఒక్క డ్రింక్ తో మీకుండే చాలా రకాల అనారోగ్య సమస్యలు నయమైపోతాయి కూడా. అంత అద్భుతమైన డ్రింక్ ఇది. మిమ్మల్ని రోజంతా యాక్టివ్ గా ఉంచే డ్రింక్ ఇది. మరి ఈ డ్రింక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వాటికి ఏమేం కావాలి, మనం వాడే ఇంగ్రీడియంట్స్ మన హెల్త్ కి ఎలా ఉపయోగపడతాయి అనే పూర్తి డీటెయిల్స్ ఈనాటి వీడియోలో చూద్దాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోబోయే ఈ డ్రింక్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. షుగర్ పేషెంట్స్ కూడా ఈజీగా తీసుకోవచ్చు. మరి ఆ ప్రిపరేషన్ ఏంటో, వాటికి ఏమేం కావాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 4 జీడిపప్పులు తీసుకోండి. అలాగే 4 బాదం గింజలు కూడా తీసుకోండి. తర్వాత 1 స్పూన్ అవిసె గింజలు, 1 స్పూన్ సన్ఫ్లవర్ గింజలు, 1 స్పూన్ గుమ్మడి గింజలు, 2 వాల్నట్స్ ముక్కలు, వీటన్నిటిని ఒకసారి వాష్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులో 1 స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోండి. తర్వాత మీ స్వీట్ కి తగినట్టుగా 3 లేదా 4 ఖర్జూరాలను సీడ్స్ తీసేసి వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మునిగేలా వాటర్ వేసి మూత పెట్టి రాత్రంతా నానబెట్టుకోవాలి. జీడిపప్పు గుండె ఆరోగ్యానికి, ఎముకల బలానికి మరియు మెదడు పనితీరును మెరుగుపరచడానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, పొటాషియం మరియు విటమిన్లు శరీరానికి శక్తినిచ్చి కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి. బాదం ఆరోగ్యానికి అద్భుతమైన పోషకాహారం. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మెదడు శక్తిని పెంచడం, బరువు తగ్గడం, చర్మం మరియు జుట్టు సంరక్షణలో సహాయపడతాయి. విటమిన్ ఇ, ప్రోటీన్, ఫైబర్ మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉండే బాదం చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. గుమ్మడి గింజలు పోషకాల నిధి. వీటిలో జింక్, మెగ్నీషియం, ఐరన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మంచి నిద్రను కలిగించడం మరియు మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి. పొద్దుతిరుగుడు గింజల్లో విటమిన్ ఇ, సెలీనియం, మెగ్నీషియం మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి, చర్మ సౌందర్యాన్ని పెంపొందించడానికి, మధుమేహం నియంత్రణలో ఉంచడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇక నువ్వులు. వీటిలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం మరియు ఫైబర్ వంటి పోషకాలు ఎక్కువ ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేసి రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యానికి మరియు జీర్ణక్రియకు, జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. అలాగే అవిసె గింజలు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సూపర్ ఫుడ్. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్, లిగ్నాస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, బరువు తగ్గడం, కొలెస్ట్రాల్ అదుపు చేయడం, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడం మరియు జుట్టు, చర్మ ఆరోగ్యానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇక వాల్నట్స్ విషయానికి వస్తే మెదడు చురుగ్గా ఉంటుంది, గుండె ఆరోగ్యంగా ఉంటుంది, బరువు తగ్గేవారు చక్కగా తగ్గుతారు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే వీటిని ప్రతిరోజు 2-3 నానబెట్టి తింటే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. ఎముకలు బలంగా ఉంటాయి, జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. ఇక ఖర్జూరాలు. ఇవి కూడా పోషకాల గని అంటారు. ఇవి శరీరానికి తక్షణ శక్తినిస్తాయి. వీటిలో ఫైబర్, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉండడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది, ఎముకలు బలంగా ఉంటాయి, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతిరోజు 2 లేదా 3 ఖర్జూరాలు తినడం వల్ల
గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. చూడండి ఉదయానికి ఎంత బాగా నానిపోయి ఉన్నాయో. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో మనం సోక్ చేసిన వీటన్నిటిని వేసేయండి. ఇప్పుడు పూర్తిగా మీ ఆప్షనల్. ఏ ఫ్రూట్ వేసుకోవాలి అని మీరు అనుకుంటారో ఆ ఫ్రూట్ వేసుకోండి. అంటే బనానా కానీ క్యారెట్ కానీ మీకు నచ్చిన ఫ్రూట్ ఏదైనా వేసుకోండి. ఇక్కడ నేను క్యారెట్ చూపిస్తున్నాను. ఇది చిన్నపిల్లలకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కంటికి సంబంధించిన సమస్యలు అంత తొందరగా రావు. ఒకవేళ ఇప్పటికే కంటి సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడేవాళ్లు ఖచ్చితంగా క్యారెట్ ని వాడుతూ ఉండండి. ఈ సమస్య చాలా వరకు నయమైపోతుంది. శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ మిక్సీ జార్లో వేసి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసి గ్రైండ్ చేయండి. క్యారెట్ లోని బీటా కెరోటిన్ శరీరంలో విటమిన్ ఏగా మారుతుంది. ఇది నైట్ విజన్ ని పెంచుతుంది మరియు కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. క్యారెట్ తినడం వల్ల చర్మంపై ముడతలు తగ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది. అలాగే క్యారెట్ లో ఉండే పీచు పదార్థం వల్ల మలబద్ధకం తగ్గుతుంది, జీర్ణక్రియ మెరుగవుతుంది. తక్కువ క్యాలరీలు ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచి ఆహారం. ఇందులోని విటమిన్ సి మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. క్యారెట్ లోని పొటాషియం మరియు ఫైబర్ అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించి రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. క్యారెట్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పును తగ్గించడంలో సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే విటమిన్ కే మరియు కాల్షియం ఉండడం వల్ల ఎముకలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. చూసారా, రాత్రంతా బాగా నాని ఉన్నాయి కాబట్టి పెర్ఫెక్ట్ మిల్క్ షేక్ లాగా రెడీ అయిపోయింది. మనం ఇందులో పాలు కూడా వేయలేదు. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మన ఎనర్జీ డ్రింక్ రెడీ అయిపోయింది. దీన్ని మీరు ప్రతిరోజు ఉదయం బ్రష్ చేసిన తర్వాత తీసుకోవాలి. నిజంగా ఇది మీరు తీసుకున్న తర్వాత మీ కడుపు నిండిపోతుంది. బ్రేక్ఫాస్ట్కి అవసరం లేదు అని కూడా అనొచ్చు. ఒకవేళ మీకు ఆకలిగా అనిపిస్తే ఒక అరగంట ఆగి అప్పుడు ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయండి. మీ పనిని బట్టి మీ లైఫ్ స్టైల్ని బట్టి మీరు తప్పకుండా బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకోవచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. ఈ డ్రింక్ ని మీరు ప్రతిరోజు ఒకలా కాకుండా రోజుకొక ఫ్రూట్ తో ట్రై చేయండి. ఒకరోజు బనానా, ఒకరోజు క్యారెట్, ఒకరోజు యాపిల్. మీకు నచ్చిన ఏ ఫ్రూట్ తో అయినా ఈ డ్రింక్ ని అట్రాక్టివ్ గా, మరింత టేస్టీగా, ఇంట్రెస్టింగ్ గా ప్రిపేర్ చేసుకుని ప్రతిరోజు తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళకి చక్కగా ఇవ్వచ్చు. వాళ్ళు ఇంకా ఎనర్జీగా ఉంటారు. అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళైనా సరే ఈ డ్రింక్ తాగి చూడండి, చాలా యాక్టివ్ గా ఉంటారు. అనారోగ్య సమస్యలనేవి దరిచారం. జుట్టు రాలే సమస్య 100% తగ్గిపోతుంది. ఎందుకంటే ఇంటర్నల్ గా మనం దీన్ని తీసుకుంటున్నాం కాబట్టి జుట్టుకి కావలసిన పోషణ అంది మీ జుట్టు పొడవుగా పెరుగుతుంది, హెల్తీగా, ఆరోగ్యంగా ఉంటుంది. మరి తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు కాబట్టి మన టోటల్ బాడీకి శక్తినిచ్చే ఈ అద్భుతమైన డ్రింక్ ని అందరూ ప్రిపేర్ చేసుకోండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.